అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీపీజీ సెట్ 2024కి సంబంధించి సర్టిఫికేట్ రీ అప్లోడ్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, అసలు రీ అప్లోడ్ ఎవరు చేయాలనేది క్లియర్ గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఏపీపీజీ సెట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఏపీపీజీ సెట్ 2024 కి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీ యొక్క పేమెంట్ అనేది చేసి ఉంటారో మీ యొక్క వెరిఫికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. మీ యొక్క వెరిఫికేషన్ స్టేటస్‌లో ఎవరికైతే ఈ విధంగా అప్లికేషన్ పెండింగ్ అండ్ అప్లికేషన్ ఫర్ రీ అప్లోడ్, ఒకవేళ అప్లికేషన్ స్టేటస్‌లో మీకు మెసేజ్ కూడా వస్తుంది. రీ అప్లోడ్ చేసుకోండి, పలానా సర్టిఫికేట్ ఫెయిల్ అయ్యింది. రీ అప్లోడ్ చేసుకోండి, పలానా ఇన్‌కమ్ ఫెయిల్ అయ్యింది. ఎవరికైతే ఈ విధంగా మీకు పాపప్ వస్తుందో సో మీరు కంపల్సరీ సర్టిఫికేట్ రీ అప్లోడ్ అనేది చేసుకోవాలి. సో ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదో సో వెరిఫికేషన్ కంప్లీట్ అయితేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు రీ అప్లోడ్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కిందనే సర్టిఫికేట్ రీ అప్లోడ్ లింక్ అయితే ఉంటుంది. సో దీన్ని మాన్యువల్‌గా ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీను ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వన్ టైమ్ పాస్వర్డ్ అని అయితే రావడం అయితే జరుగుతుంది మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌కి. అది ఇచ్చిన డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఇవన్నీ పక్కన పెట్టి కిందకి వెళ్ళినట్టయితే అప్లోడ్ ఫైల్స్ దగ్గర ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, డిగ్రీ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ ఉంది. లేదా కొంతమందికి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఫెయిల్ అయ్యి ఉంటుంది. కొంతమంది క్యాస్ట్ ఫెయిల్ అయ్యి ఉంటుంది. కొంతమంది స్టడీ ఫెయిల్ అయ్యి ఉంటుంది. సో ఈ విధంగా ఏది మిస్టేక్ ఉంటే ఇక్కడ మీకు రీజన్ ఉంటుంది. సో ఏది అప్లోడ్ చేయాలని కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇన్‌సఫిషియెంట్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్. అప్లోడ్ ఫుల్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంట్స్ మీరు కరెక్ట్‌గా అప్లోడ్ చేయలేదు. అన్ని డాక్యుమెంట్స్ మళ్ళీ కరెక్ట్‌గా అప్లోడ్ చేయండి. రిమార్క్స్ దగ్గర అప్లోడ్ ఆల్ నెసెసరీ రిలవెంటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయండి అని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలంటే చూస్ ఫైల్ మీద సెలెక్ట్ చేసుకొని ఏ డాక్యుమెంట్ అయితే మీరు సేవ్ చేసి పెట్టుకున్నారో దాన్ని పెట్టేసి ఓపెన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకొచ్చి డాక్యుమెంట్ సెలెక్ట్ అయిపోయింది. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఏదైతే ఆప్షన్ ఉంటుందో దీన్ని ట్యాప్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ అయితే అయిపోతుంది. ఓకేనా? అయిపోయిన తర్వాత అగైన్ మీకు బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. సో అగైన్ మీకు హోమ్ పేజ్ అయితే వస్తుంది. సో ఎవరికైతే ఈ విధంగా ఒకవేళ మీకు your application has been verified by the competent authority and you are eligible for exercise web options as per the schedule ఈ విధంగా వచ్చి ఉంటుందో నెక్స్ట్ మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అగైన్ ఇప్పుడు మీరు అప్లై చేసినా కూడా రీ అప్లోడ్ చేసినా అగైన్ ఫెయిల్ అయింది అనుకోండి, అలా ఎన్ని సార్లైనా మీరు రీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎన్ని సార్లైనా రీ అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ పడవసరం లేదు. ఎన్ని సార్లు ఫెయిల్ అయినా సో రిజెక్ట్ చేసినా మీరు రీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ స్టేటస్‌లో ఈ విధంగా మెసేజ్ వస్తేనే మీరు ఎలిజిబుల్ అన్నమాట. లేకపోతే నాట్ ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీ యొక్క అప్లికేషన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అండర్ వెరిఫికేషన్ ఉంటే ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు. వెరిఫికేషన్ ప్రాసెస్‌లో ఉంది. కాంపిటెంట్ అథారిటీ వాళ్ళు ఇంకా ఈ యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేయలేదు. చెక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మెసేజ్ వస్తే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది మీ యొక్క పీజీ సెట్‌కి సంబంధించిన రీ అప్లోడ్ ప్రాసెస్ అనేది మీకు ఈ యొక్క డౌట్ అనేది క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.